ఫస్ట్లీ త్రీ రౌటర్స్ తీసుకున్నాం అండ్ త్రీ స్విచెస్, త్రీ పీసెస్ కూడా తీసుకుందాం. ఇప్పుడు రౌటర్ టు రౌటర్ ఈ కాన్ఫిగరేషన్ చేసి రిప్ రౌటింగ్ చేద్దాం. ఇది పోర్ట్ యాడ్ చేసుకోవాలి. పవర్ ఆఫ్ చేసి యాడ్ చేసుకుని తర్వాత పవర్ ఆన్ చేయాలి. ఇది రౌటర్ టు రౌటర్ సీరియల్ కేబుల్. ఇప్పుడు ఫస్ట్లీ సీరియల్ 0/1/0 ఉంది. ఇది రౌటర్ టు స్విచ్ గిగ్ 0/0/0 ఉంది. రౌటర్ టు స్విచ్ ఎప్పుడు మారలే, గిగ్గే ఉంది. 0/0/0 ఉంది అన్నిటికీ. ఇప్పుడు రౌటర్ టు రౌటర్ ఐపీ అడ్రస్ 10.0.0.1, 10.0.0.2. సెకండ్ రౌటర్ 11.0.0.1 అండ్ 11.0.0.2. సెకండ్ రౌటర్లో మట్టుకి 2 ఐపీ అడ్రస్లు ఇవ్వాలి. రౌటర్ టు స్విచ్ పీసీ ఐపీ అడ్రస్ కూడా ఇద్దాం. సెకండ్ పీసీ 192.168.2.2, థర్డ్ పీసీ 192.168.3.2. ఎందుకంటే 3.1 రౌటర్ టు స్విచ్ అక్కడ ఉంది కాబట్టి 3.2 ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రౌటర్లో కాన్ఫిగరేషన్ చేద్దాం. ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్ కాన్ఫిగ్ మోడ్లోనే చేయాలి. ఇంటూ సీరియల్ 0/1/0. సో ఇది రౌటర్ టు స్విచ్ గిగ్ 0/0/0. ఈ రెండు కాన్ఫిగరేషన్ చేయాలి. అందులో 0/1/0 ఐపీ యాడ్ 10.0.0.1, 255.0.0.0 సబ్నెట్ మాస్క్, నో షట్ డౌన్, ఎగ్జిట్ ఇంటూ 0/0/0. ఇది రౌటర్ టు స్విచ్. ఇది ఐపీ యాడ్ 192.168.1.1, 255.255.255. క్లాస్ సి సబ్నెట్ మాస్క్. అది నో షట్ డౌన్, ఎగ్జిట్. ఫస్ట్ రౌటర్లో కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌటర్లో చేయాలి. సెకండ్ రౌటర్లో యాక్చువల్లీ 3 చేయాలి. ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటూ సీరియల్ 0/1/0 ఐపీ యాడ్ 10.0.0.2 and subnet mask, no shutdown,
ఇప్పుడు సెకండ్ రౌటర్ టు స్విచ్ చేద్దాం. ఇప్పుడు రౌటర్ టు స్విచ్ చేద్దాం. ఇంట్ గిగ్ 0/0/0 IP add 192.168.2.1 and subnet mask. No shutdown. Exit. దీంట్లో ఇంకో దానికి కూడా కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ 10.0 నెట్వర్క్ చేసాం, రౌటర్ టు స్విచ్ చేసాం. ఇప్పుడు 11.0.0.1 చేయాలి. ఇంటూ సీరియల్ 0/1/0 1/1 IP add 11.0.0.1 subnet mask. No shutdown. Exit. సెకండ్ రౌటర్లో కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌటర్లో 2A చేయొచ్చు, ఎందుకంటే ఫోర్త్ రౌటర్ లేదు కాబట్టి. ఫోర్త్ రౌటర్ ఉంటే ఇంకో కాన్ఫిగరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటూ సీరియల్ 0/1/0 IP add 11.0.0.2 and subnet mask. No shutdown. Exit. ఇప్పుడు రౌటర్ టు స్విచ్ గిగ్ 0/0/0 IP add 192.168.3.1 255.255.255.0 subnet mask. No shutdown. Exit. ఇప్పుడు 3 రౌటర్ టు స్విచ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు పీసీకి చేద్దాం. పీసీకి IP అడ్రస్ యాడ్ చేద్దాం. IP అడ్రస్ అండ్ డిఫాల్ట్ గేట్వే కూడా ఇద్దాం. 192.168.1.2 ఇది IP అడ్రస్. డిఫాల్ట్ గేట్వే వచ్చేసి దీనికి 192.168.1.1. దట్స్ ఇట్. ఇప్పుడు సెకండ్ పీసీ IP అడ్రస్ యాడ్ చేద్దాం. 192.168.2.2 subnet mask అండ్ డిఫాల్ట్ గేట్వే వచ్చి 192.168.2.1. థర్డ్ పీసీ ఇది IP అడ్రస్ 192.168.3.2 అండ్ డిఫాల్ట్ గేట్వే వచ్చి 192.168.3.1. ఇప్పుడు మామూలుగా కాన్ఫిగరేషన్ ఒకటే చేసాం మనం. ఇప్పుడు పింగ్ చేస్తే అయిద్దా లేదో చూద్దాం. నేను సెకండ్ రౌటర్కి పింగ్ చేశాను, కానీ అవలా డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అని వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా రిప్ కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి. సో అలానే వస్తుంది. దీంట్లో కూడా చూసుకుంటే థర్డ్ రౌటర్లో పింగ్ చేద్దాం.
192.168.1.2 ఫస్ట్ పీసీకి చేసాం, ఫస్ట్ రౌటర్లో పీసీకి డెస్టినేషన్ అన్రీచబుల్ అని వచ్చింది. సో ఇప్పుడు రిప్ కాన్ఫిగరేషన్ చేద్దాం. రిప్ కాన్ఫిగరేషను ఫస్ట్ రౌటర్లో 2 నెట్వర్క్సే ఉన్నాయి. రౌటర్ రిప్ నెట్వర్క్ నెట్వర్క్ 10.0.0. ఎందుకంటే ఇది సీరియల్ కేబుల్, అది 10.0.0.0 నెట్వర్క్, అది రౌటర్కి, ఫస్ట్ రౌటర్కి. అండ్ నెట్వర్క్ స్విచ్, రౌటర్ టు స్విచ్ నెట్వర్క్ ఇవ్వాలి. దీన్ని 192.168.1.0. దీని వీటికి రౌటర్ రిప్లో సబ్నెట్ మాస్క్ ఇవ్వకూడదు, జస్ట్ నెట్వర్క్ ఒకటి యాడ్ చేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది రౌటర్ అనేది, రౌటర్ రిప్. డైనమిక్ రౌటింగ్లో రిప్ కాన్ఫిగరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జిట్. ఫస్ట్ రౌటర్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సెకండ్ రౌటర్కి వచ్చి 3 నెట్వర్క్స్ యాడ్ చేయాలి. ఫస్ట్లీ రౌటర్ రిప్ నెట్వర్క్ 10.0.0.0. ఈ నెట్వర్క్ యాడ్ చేసాం మనం. నెక్స్ట్ నెట్వర్క్ 192.11.0.0.0 అండ్ ఇది రౌటర్ టు స్విచ్ 192.168.2.0. ఎగ్జిట్. సెకండ్ రౌటర్లో కూడా కాన్ఫిగరేషన్ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ రౌటర్ రిప్ అనేది. థర్డ్ రౌటర్లో చేద్దాం. రౌటర్ రిప్ నెట్వర్క్ 11.0.0.0 నెట్వర్క్ 192.168.3.0. ఎగ్జిట్. దీంట్లో ఓన్లీ 11.0 నెట్వర్క్ అండ్ రౌటర్ టు స్విచ్ నెట్వర్కే యాడ్ చేసాం, 10 లేదు. ఇప్పుడు పింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ రౌటర్ నుంచి థర్డ్ రౌటర్కి పింగ్ చేద్దాం. పింగ్ అవుతుంది. సో రిప్ కాన్ఫిగరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఫస్ట్ పీసీ నుంచి పింగ్ చేద్దాం. 192.168.3.2 థర్డ్ పీసీకి చేసాం. థర్డ్ రౌటర్లో పీసీకి రిప్లై వచ్చింది, చూసారా? థర్డ్ పీసీకి రిప్లై వచ్చింది. సో రిప్ కాన్ఫిగరేషన్ సక్సెస్ అయినట్టే. ఇప్పుడు సెకండ్ రౌటర్కి చేద్దాం. సెకండ్ రౌటర్లో పీసీకి 68.2. థర్డ్ పీసీకే చేసాం. రిప్లై వచ్చింది. థర్డ్ పీసీ నుంచి సెకండ్ పీసీకి పింగ్ చేసాం, రిప్లై వచ్చింది.
ఫస్ట్ రౌటర్ పింగ్ చేసాం, రిప్లై వచ్చింది. సో రిప్ కాన్ఫిగరేషన్ సక్సెస్ అయింది. సో దిస్ ఈజ్ ద రిప్ కాన్ఫిగరేషన్ రౌటర్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.